హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషితా కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మ్యాగీతో నూడిల్స్ ఎలా చేయాలి అనే రెసిపీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట. యాక్చువల్లీ మామూలుగా మ్యాగీ అంటేనే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా నూడిల్స్ టైపులో వెజిటేబుల్స్ వేసి చేశారు అంటే మీకు వెజిటేబుల్స్ కూడా పిల్లలకు తిన్నట్టు ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్రతిసారి ఇలానే చేయమని కూడా అడుగుతారనమాట. ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవడం ఈజీగా మ్యాగీతో నూడిల్స్ ఎలా చేసుకోవాలనేది చూసి నేర్చుకుంటారు. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు మిస్ అవ్వకుండా చూడడానికి ఉంటుంది. అందువల్ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసము ఒక వెడల్టిపాటి బౌల్ తీసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. మ్యాగీ అనేది ఉడికించుకోవాలి కదా అండి. అందుకోసము ఒక 4 మ్యాగీ పలుకులు వేసుకుంటున్నాను అనమాట. మీ ఇష్టము, మీకు నచ్చినన్ని మ్యాగీ పలుకులు వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ పలుకులు వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పితే మ్యాగీ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత సాఫ్ట్గా అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. మ్యాగీ అనేది ఇలా పట్టుకొని తుంచితే ఇరుగుతుంది ఈజీగా అనమాట. ఆ టైంలో మనము వాటర్ అన్నీ వడకట్టుకోవాలి. మ్యాగీని అనేది బొక్కల గిన్నెలోకి వేసుకొని కింద ఒక బౌల్ పెట్టుకొని బొక్కల గిన్నె పెట్టుకుంటే మనకు వాటర్ అనేది కింద బౌల్లోకి వెళ్ళిపోతాయి. మ్యాగీ పైన బొక్కల గిన్నెలో ఉంటుంది. సో అప్పుడు మనకు మ్యాగీ అనేది బాగుంటుందన్నమాట. వాటర్ ఏం లేకుండా ఇలా చల్ల వాటర్ చల్లుకోవడం వల్ల, కూల్ వాటర్ చల్లితే మనకు మ్యాగీ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇలాంటి వెడల్టిపాటి బౌల్ తీసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ వేసుకోండి. మీరు ఎగ్ వేసుకోవాలంటే ఈ టైంలోనే ముందు ఎగ్గు చేసేసుకొని తర్వాత పెట్టుకోండి. కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి, ప్రాబ్లం లేదు. నేను క్యాబేజీ, క్యారెట్ వేస్తున్నాను. మీరు బీన్స్, బఠానీ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట, పిల్లలకు నచ్చే విధంగా. సో అలా వేసుకొని ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న మ్యాగీ వేసుకోవాలన్నమాట. ఈ మ్యాగీ వేసుకున్న తర్వాత నూడిల్స్ మసాలా వేసుకోవాలి. మీ దగ్గర నూడిల్స్ మసాలా అవైలబుల్ లేకుంటే మ్యాగీ మసాలా అన్న వేసుకోండి. నూడిల్స్ మసాలా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత ఉప్పు అండ్ ధనియాల పిండి, కారం అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అలా కలుపుకుంటేనే బయట ఫాస్ట్ ఫుడ్లో అమ్మిన ఆ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇలా బాగా కలుపుకొని కొంచెం మసాలా స్మెల్ పోయిన తర్వాత సర్వ్ చేసుకొని తినేసేయడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. బయట ఫాస్ట్ ఫుడ్లో ఎలాగైతే ఉంటుందో అంతకన్నా బాగుంటుందన్నమాట. ఇలా మ్యాగీతో నూడిల్స్ ట్రై చేసి పెట్టండి, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. తర్వాత ఆనియన్స్ పెట్టుకొని లెమన్ పిండుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.